మార్పు కోరి కొత్త ప్రభుత్వాన్ని ఎన్నుకుంటే వెళ్ళడం జరుగుతూ ఉంది. సో మేము కోరేది ఏంటంటే మీరు అనుసరిస్తున్న పంతాను ఒక్కసారి మీరు తిరిగి ఆలోచించుకోండి. మీరు బీసీలకు ఎస్సీ ఎస్టీలకు ఎలాంటి సామాజిక న్యాయం చేస్తున్నారో మేము చూపిస్తాం. మొన్న మీరు కుల సర్వే చేసినారు, 42% బీసీలకు రిజర్వేషన్ పెంచుతూ ఒక తీర్మానం చేసి అసెంబ్లీలో చట్టం చేసి మళ్ళీ ఇప్పుడు గవర్నర్కు ద్వారా అది రాష్ట్రపతికి వెళ్ళింది. అందుకు మిమ్మల్ని అభినందిస్తూ ఈ విషయం కూడా మీరు పరిశీలించి బీసీలకు ఎస్సీ ఎస్టీలకు తగు న్యాయం చెప్పాలని చెప్పేసి మేము కోరుతూ ఉన్నాం. ముఖ్యంగా మీకు కొన్ని పేపర్స్ పంపిణీ చేసిన వచ్చాయండి అందరికీ? ఓకే. సో దాంట్లో మనం చూస్తే నేను కొన్ని విషయాలు మీకు ఇందులో చెప్తాను. ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో ఒక సామాజిక వర్గమే ఆల్మోస్ట్ అన్ని పోస్టులను ఆక్యుపై చేసుకుంటుంది. మరి మీ తెలంగాణలో 90% మంది బహుజనులు ఉన్నారు. అట్లాంటప్పుడు ఒక 4% జనాభా ఉన్న ఒక సామాజిక వర్గము మరి అన్ని పోస్టులు వాళ్ళు ఆక్యుపై చేసుకుంటే మరి ఇది ప్రజాస్వామ్యం ఎట్లయితుందని చెప్పేసి మేము ప్రశ్నిస్తున్నాం. ముఖ్యంగా మీరు చూడండి బీసీలకు ఉన్న రిప్రజెంటేషన్ ఏంటి. ఇక్కడ చీఫ్ మినిస్టర్ పోస్టు మీకు తెలుసు, నేను కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు, అది రెడ్డి సామాజిక వర్గానికి ఉంది. డిప్యూటీ సీఎం పోస్ట్ వచ్చి షెడ్యూల్ కాస్ట్ వర్గాలకు ఉంది. మినిస్టర్లు 10 ఉంటే అందులో 3 రెడ్డిలు, వెలుమ 1, కమ్మ 1, బ్రాహ్మణులు 1, ఎస్సీ 1, ఎస్టీ 1, బీసీలు కేవలం 2. మరి మీ లెక్క ప్రకారమే 56.36% ఉన్నటువంటి బీసీలు కేవలం మినిస్టర్లు 2 ఉన్నారు. అదేవిధంగా స్పీకర్ వచ్చేస్తే ఒక స్పీకర్ పోస్టు ఎట్లాగూ షెడ్యూల్ కాస్ట్ వారికి దళితులకు ఇవ్వడం జరిగింది. లెజిస్లేటివ్ కౌన్సిల్ చైర్మన్ రెడ్డిలకు ఉంది. డిప్యూటీ చైర్మన్ లెజిస్లేటివ్ కౌన్సిల్ ఒక పోస్టు బండ ప్రకాష్ గారు ఉన్నారు, అది బీసీలకు ఉంది. రాజ్యసభలో 7 ఉంటే రెడ్డిలు 1, వెలుమ 1, కమ్మ 1, 4 వాళ్ళే. బీసీ 1 ఉంది, బీసీ 2 ఉన్నారు. సింఘ్వి కూడా, అభిషేక్ సింఘ్వి కూడా ఓసే, అంటే 5. 7ట్లో 5. అదేవిధంగా ఇందులో ఎస్సీ ఎస్టీలకు 1 కూడా లేదు. అంటే మేము ఏం చెప్తున్నామంటే రిజర్వేషన్ అనేది లేకపోతే ఎస్సీ ఎస్టీలకు కూడా నామినేటెడ్ పోస్టులలో రిప్రజెంటేషన్ 0 ఉంటుందని మాత్రమే చెప్పగలుగుతున్నాం. 7ట్లో ఎస్సీ ఎస్టీలు 1 కూడా లేదు. లోక్సభ మెంబర్స్ తీసుకుంటే 17 మందిలో రెడ్డిలు 6, వెలుమ 1, అదేవిధంగా మైనారిటీ 1, ఎస్సీ 3, ఎస్టీ 2. ఎందుకంటే వాళ్ళకి అక్కడ జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్ కాబట్టి వాళ్ళు ఉన్నారు. బీసీలు కేవలం 4 ఉన్నారు. ఇక ఎమ్మెల్యేస్ వచ్చేస్తే 62 మంది ఓసీలు ఉన్నారు. 43 మంది రెడ్డిలు, 13 వెలుమ, 4 కమ్మ, 1 బ్రాహ్మణ్, 1 వైశ్య, మొత్తం 62. 10% తెలంగాణ రాష్ట్రంలో వాళ్ళ జనాభా ఉంటే 62 అంటే 119లో 62 మంది వాళ్ళే ఉన్నారు. 7 మైనారిటీస్ ఉన్నారు. బీసీలు 19, ఎస్సీలు 19, ఎస్టీలు 12 ఉన్నారు. సో వాళ్ళ జనాభా దామాషా ప్రకారం వాళ్ళు ఉన్నారు అక్కడ. కానీ బీసీలు తీసుకుంటే 61% జనాభా 2014 సమగ్ర కుటుంబ సర్వే, మరి వాళ్ళు చూస్తే అట్టడుగున ఉన్నారు. ఇక ఎమ్మెల్సీలు కూడా చూస్తే 40 మందిలో రెడ్డిలు 13 ఉన్నారు, వెలుమ 5, కమ్మ 1, బ్రాహ్మణ్ 2. అంటే ఇక్కడ కూడా 21 మంది, మోర్ దెన్ 50% వాళ్ళే ఉన్నారు. మైనార్టీస్, ముస్లిం మైనార్టీ 2 ఉన్నారు, ఎస్సీలు 3 ఉన్నారు, ఎస్టీలు 2 ఉన్నారు, బీసీలు ఎమ్మెల్సీలలో 3 ఎస్సీ, 1 ఎస్టీ, 12 బీసీలు ఉన్నారు. సో ఇక్కడ కూడా ఎస్సీ ఎస్టీ రిప్రజెంటేషన్ వాళ్ళ జనాభా దామాషా ప్రకారం లేదు. ఇక అడ్వైజర్స్ టు గవర్నర్కి వస్తే 7 మొత్తం ఉంటే అందులో 2 రెడ్డిస్ ఉన్నారు. అడ్వైజర్ టు గవర్నమెంట్ 2 ప్లస్ బ్రాహ్మణ్ 1, 3, క్షత్రియ 1, 4 ఉన్నారు. ఇక వెళ్తే మైనారిటీ 1, ఎస్సీ, బీసీ 1 ఉంది. ఎస్సీ ఎస్టీలకు ఇక్కడ స్థానం కూడా లేదు. సో ఈ 1 కూడా కేశవరావు గారు మీకు తెలుసు. స్పెషల్ రిప్రజెంటేటివ్ పోస్ట్ ఢిల్లీ 1 ఉంది, ఆ 1 కూడా రెడ్డి సామాజిక వర్గానికి ఉంది. ఇక లా ఆఫీసర్స్కి వస్తే అడ్వకేట్ జనరల్ 1 ఉన్నారు, ఆ 1 రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు. అడిషనల్ అడ్వకేట్ జనరల్ 2 ఉంటే 1 రెడ్డి ఉన్నారు, 1 మైనార్టీ ఉన్నారు. తర్వాత గవర్నమెంట్ పీరియడ్స్లో 6 ఉంటే అందులో రెడ్డిలు 2 ఉన్నారు, రెడ్డి సామాజిక వర్గం. 4 మాకు క్యాస్ట్ తెలియక అక్కడ పక్కన పెట్టడం జరిగింది. పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ కూడా 5 ఉంటే అందులో రెడ్డిలు 1 ఉన్నారు, మిగతా 1 మైనార్టీ ఉన్నారు, 3 క్యాస్ట్ తెలియక అది క్యాస్ట్ అన్నోన్ కింద పెట్టడం జరిగింది. వైస్ ఛాన్సలర్స్ తీసుకుంటే
14 మందిలో 4 రెడ్డిస్ ఉన్నారు, ఒక వెలుమ, ఒక బ్రాహ్మణ్, ఒక మైనారిటీ, ఎస్సీలు 2, ఎస్టీలు 1, బీసీలు 4 మాత్రం ఉన్నారు. ఇక చీఫ్ మినిస్టర్ ఆఫీస్ తీసుకుంటే 6 2 రెడ్డిలు ఉన్నారు, ఒకరు కమ్మ ఉన్నారు, ఒక బీసీలకు ఇక్కడ స్థానం కూడా లేకుండా పోయింది చీఫ్ మినిస్టర్ ఆఫీస్లో, ఒక 2 ఎస్సీలు ఉన్నారు. సో రాహుల్ గాంధీ గారేమో ఏ సభ పోయినా వాళ్ళు ఏం మాట్లాడతారంటే కేంద్ర పార్లమెంట్లో సెక్రటేరియట్లో 90 మంది ఆఫీసర్స్ ఉంటే అందులో కేవలం 3 బీసీలు ఉన్నారని చెప్తారు. మరి మీరు ఏలుబడిలో ఉన్నటువంటి మీ చీఫ్ మినిస్టర్ క్యాంప్ ఆఫీస్లో 1 బీసీ లేదు. మరి వారు కూడా దీన్ని గమనించాల్సిందిగా మేము కోరుతున్నాం. మనం చెప్పడం కాదు, కొంత చేతల్లో చూపిస్తే ప్రజల్లో కూడా విశ్వాసం వస్తుందని చెప్పేసి మా ఉద్దేశం. ఇక సిపిఆర్ఓస్లో 2 ఉన్నారు, అందులో ఒక రెడ్డి ఉన్నారు, మిగతా వాళ్ళ మా కమ్యూనిటీ తెలక రాయాలి. డిసిసి బ్యాంక్ ప్రెసిడెంట్స్ ఉన్నారు. డిసిసి బ్యాంక్ ప్రెసిడెంట్స్ మీరు చూస్తే మొన్నటి వరకు 2024 వరకు అందులో, ఎందుకంటే ఇందులో రిజర్వేషన్ లేదు, 9కి 9 ఓసీలే ఉన్నారు. 6 మొన్నటి వరకు రెడ్డిలు ఉండ్రి, తర్వాత 3 వెలుమ, 2 కమ్మ. ఇప్పుడు ఒక్క బీసీ ఇందులో రావడం జరిగింది, ఎందుకంటే ఒకతను రిజైన్ చేయడంతో. సో 5 రెడ్డిలు ఉన్నారు, ఇప్పుడు 2 వెలుమ ఉన్నారు, ఒక కమ్మ ఉన్నారు, 8 మంది, ఒక బీసీ. సో ఇది మనం చూస్తే మనం మెయిన్ ఇన్స్టిట్యూషన్స్, ఇంకా నేను ఇందులో అర్బన్ డెవలప్మెంట్ అథారిటీస్ని కలపలే, నాకు సమాచారం ఇంకా లభించినందుకు. అట్లానే కార్పొరేషన్స్ మనం చూద్దాం. కార్పొరేషన్ చూస్తే వీళ్ళు సుమారు ఒక 55 కార్పొరేషన్స్ నియమించింది వివిధ పోస్టులు. నేను ఇంకా కార్పొరేషన్లలో మెంబర్లు ఉంటారు, మెంబర్ల గురించి నేను లెక్క తీస్తాను. ఆ లెక్క అంతా తీస్తే ఒక పెద్ద పుస్తకం ప్రచురించవచ్చు ఎవరు ఎంతమంది ఉన్నారని. ఇక్కడ మీరు మీద నుంచి తీసుకుంటే సుమారు 24 కార్పొరేషన్లు వీళ్ళు ఆక్యుపై చేసి, కేవలం వీళ్ళు నింపింది 55. ఆ 55లో 24 ప్లస్ కమ్మ 2, బ్రాహ్మణ్ 4, అంటే దాదాపు 30. 55లో 30 మంది వీళ్ళే ఉన్నారు. మరి మిగతా సామాజిక వర్గాలకు ఏం అవసరం లేదు, అందులో ముస్లిం మైనార్టీస్ ఉన్నారు, బీసీలు ఉన్నారు, అంటే మిగతా అందరు కలిపితే 90% మందికి ఏమో మీరు 55లో 30 మీరు పోతే 25 మంది మీరు ఉంటారు, 10% మందికి మీరు మొత్తం ఫిలప్ చేసుకుంటారు. మరి ఇది ఎక్కడి సామాజిక న్యాయం? 24 గంటలు సామాజిక న్యాయం మేము అది చేస్తున్నాం ఇది చేస్తున్నాం అని చెప్పేటువంటి ప్రభుత్వాలు బీసీలను మరి ఆ విధంగా ఎస్సీ ఎస్టీ బహుజనులను అనగదొక్కితే అది సామాజిక న్యాయం అవుతుందా? మీరు ఒకసారి గమనించండి. ఇందులో పేర్లన్నీ కూడా నేను రాయడం జరిగింది, దాన్ని నేను పర్టికులర్గా చదవాల్సిన అవసరం లేదనుకుంటాను. సో ఇంకో విశేషం ఏంటంటే ఈ కార్పొరేషన్లలో మీరు ఇక్కడ నేను ఇంతకుముందు చెప్పాను 24 మంది రెడ్డిలు, కమ్మ 2, బ్రాహ్మణ్స్ 3 ఉన్నారు, ఎస్సీలు వచ్చేసి 6 ఉన్నారు, ఎస్టీలు 3 ఉన్నారు. సో ఇందులో వీళ్ళకి ఇచ్చినటువంటి కార్పొరేషన్లు అన్నీ కూడా వాళ్ళ క్యాస్ట్కు సంబంధించిన కార్పొరేషన్లే. అందులో కార్పొరేషన్ కానీ కమిషన్స్ కానీ మిగతా అన్నీ మామూలే ఇవి. సో అందుకే ఎస్సీ ఎస్టీలకు బీసీలకేమో మామూలుగా మీరు ఇస్తూ ఉన్నారు. సో మిగతా మీకైతే మాత్రం ఇంపార్టెంట్ కార్పొరేషన్ మీరు పెట్టుకున్నారు. బీసీలకు 11 మంది ఇచ్చినారు పేరుకు, అందులో 3 తప్ప 8 కూడా మొత్తం కులాలకు సంబంధించినటువంటి కార్పొరేషన్లు, కమిషన్లు. సో మరి దీన్ని కొద్దిగా సరిదిద్దుకోవాలని చెప్పేసి మేము కోరుతూ ఉన్నాం. అలాగే స్టేట్మెంట్ 3 కింద నేను ఇంకోటి ఏమి ఇచ్చానంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఐఏఎస్కు నాన్ రెవెన్యూ నుంచి ప్రమోషన్స్ వస్తాయి. మొత్తం 8 మంది ప్రమోట్ అయ్యిండు. గత బీఆర్ఎస్ గవర్నమెంట్లో 5 ప్రమోట్ అయ్యిండు, ఈ గవర్నమెంట్ వచ్చినాక 3 ప్రమోట్ అయ్యిండు. ఇప్పుడు ఆల్రెడీ ఐఏఎస్ క్యాడర్లు బీసీలు అనేవాళ్ళు కేవలం నామమాత్రంగా ఉన్నారు. ఈరోజు అప్పటికి కూడా నామమాత్రంగా ఉన్నదాన్ని పక్కన పెట్టి రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు అసలు నిజంగా ఇందులో అండర్ రిప్రజెంటేషన్ ఉన్నారేమో అన్నట్ట మొత్తం 8 మందిలో 4కి వాళ్ళకి ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూస్తే మీకు బీఆర్ఎస్ గవర్నమెంట్లో 5 ఇస్తే 5లో 2 రెడ్డిలు, ఒక వెలుమ, 3. ఇక పోతే ఒక మునూరు కాపు, ఒక క్రిస్టియన్ ఇక్కడ జరిగింది 5లో. ఇక పోతే మళ్ళీ ఈ గవర్నమెంట్లో వస్తే వీళ్ళు వచ్చిన 15 నెలల్లో 3కి
వీళ్ళు ప్రమోషన్ ఇస్తే ఐఏఎస్కు అందులో ఇద్దరు రెడ్డిలు ఒక ఎస్సీ. అంటే ఇక బీసీలు అనే వాళ్ళు ఎక్కడ కళ్ళకు కనిపిస్తుంది, కేవలం వీళ్ళు ఓటు బ్యాంకులు మాత్రమే, ఓట్ల కొరకు మాత్రం బీసీలు పనిచేస్తారు కానీ ఇంకా మిగతా దానికి పనిచేయరు. అదేవిధంగా ఈ రీఅపాయింట్మెంట్స్ కూడా కొంతమందిని రిటైర్ అయినాక మళ్ళీ మన అందరిని తొలగించు మళ్ళీ రీఅపాయింట్మెంట్ ఇచ్చిండు. ఆ ఇచ్చిన దాంట్లో ఐదుగురు కూడా ఒకటే కమ్యూనిటీ వాళ్ళు ఉన్నారు. ఇంకా నేనేం చెప్పాల్సిన అవసరం లేదు, మీకు స్టేట్మెంట్ కూడా ఇచ్చిన. సో మరి ఒకటి రెండు మేము మిస్ కావచ్చు సమాచార లోపంతో, ఇంటెన్షనల్గా అయితే కాదు. సో మేమేమంటున్నామంటే తెలంగాణలో మీరు సామాజిక న్యాయం అనేటువంటి ప్రాతిపదిక మీద ఇక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిండ్రు, ప్రజల్లోకి వెళ్ళిండ్రు. కామారెడ్డి డిక్లరేషన్ అన్నారు, కామారెడ్డి డిక్లరేషన్లో బీసీలకు స్పెషల్ సప్లాన్ పెడతామన్నారు. కానీ మేము లెక్కలు తీస్తే గత 11 సంవత్సరాలుగా 18,50,000 కోట్లు ఖర్చు పెట్టిండు. అందులో బీసీలకు బీసీ డిపార్ట్మెంట్ ద్వారా ఖర్చు పెట్టింది కేవలం 28,000 కోట్లు మాత్రమే. ఒకవైపు ఫైనాన్షియల్గా అట్లా నిలదొక్కుతున్నారు, ఇంకోవైపు మాకు పాలనలో భాగం లేకుండా చేస్తున్నారు. ఇక న్యాయ వ్యవస్థకు పోతే న్యాయ వ్యవస్థ గురించి సార్ మాట్లాడతారు, ఇంకా మన తిరుమలి గారు ఉన్నారు, వారు కూడా మాట్లాడతారు. ఎడ్యుకేషన్లోకి వచ్చేస్తే కూడా మాకు పెద్ద అసలు బీసీ హాస్టల్స్కు వాళ్ళ ఫీజులు కట్టక పిల్లల్ని బయటకు నెట్టేసినటువంటి సంఘటనలు ఉన్నాయి. మరి ఎందుకు మరి బీసీలకు ఇట్లాంటి గతి పడుతుంది, ఎందుకు ప్రభుత్వాలు బీసీలను పట్టుకోవడం లేదు, బీసీల గురించి కేర్ తీసుకోవడం లేదు? మరి బీసీల ఓట్లు మీకు అవసరం లేదా? కేవలం మీ వర్గాల ఓట్లతో మీరు పరిపాలన సాగిస్తారా? కనీసం ఆ విషయాలను తేటతెల్లం చేస్తే బీసీలు కూడా వాళ్ళు ఏదో ఒక నిర్ణయం తీసుకోవడం వీలు ఏర్పడుతుంది. ఈరోజు కానీ మేము రాష్ట్ర ప్రభుత్వం ఏం అడుగుతున్నామంటే ఇంకా ఒక 25-30 కార్పొరేషన్స్ ఫిలప్ చేయాల్సింది ఉంది. ఆ ఫిలప్ చేసే దాంట్లో 100% బహుజనులకు ఇవ్వాలి. మంత్రి పదవులు కూడా ఇంకొక 6 నింపాల్సి ఉంది, ఆ 6 కూడా బహుజనులకు రావాలి. మీరు మాకే రావాలని అనుకుంటే రేపు రాబోయే కాలంలో తెలంగాణ ప్రజలు కూడా గమనిస్తున్నారు, అది ఏం జరగాలనో మరి ప్రజలే నిర్ణయిస్తారు. మేము దాని గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరేది ఏంటంటే ఒకవైపు బీసీ ప్రజలకు మీరు డబ్బులు ఎంతైతే మీరు బడ్జెట్లో కేటాయించినారో కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం సంవత్సరానికి 20,000 కోట్లు అన్నారు, ఇప్పటికి 2 బడ్జెట్లు పెట్టిండ్రు, 40,000 కోట్లు రావాలి. మీరు ఎంత ఖర్చు పెట్టిందో మాకు లెక్కలు కూడా కావాలి. లాస్ట్ ఇయర్ లెక్కలు రాలే, బట్ నేను మొత్తం గత 11 సంవత్సరాల లెక్కలు మాత్రం నేను చెప్పడం జరిగింది. అట్లాగే బీసీలకు సంబంధించి నామినేటెడ్ పోస్టులలో ఇప్పుడు ఏదైతే నింపినారో ఈ పోస్టులలో కూడా మాకు 42% మీరు ఇవ్వాల్సిందే. మీరు ఏదైతే రిజర్వేషన్ విద్యా ఉద్యోగాలలో స్థానిక సంస్థల్లో ఇస్తామని చెప్పి మీరు బిల్లులు తీసుకొచ్చినారు, సంతోషం. అదేవిధంగా మీ చేతిలో ఉన్నది, అదంటే కేంద్రం చేతిలో ఉంది. అక్కడ కేంద్రం చేతిలో ఉంది కాబట్టి కేంద్రానికి పంపించారు. మీ చేతిలో ఉంది కదా ఇప్పుడు ఇది బడ్జెట్ కేటాయింపులు కానీ నామినేటెడ్ పోస్టుల ఫిలప్ కానీ. మరి ఈ పోస్టులు మీ చేతిలో ఉంది, మీరు ఫిలప్ చేసి మీ చిత్తశుద్ధిని నిరూపించుకుంటే రాబోయే కాలంలో 100% ప్రజలు మీ వెంట ఉండడానికి ఆస్కారం ఉంది. మాకు ఇది సంబంధం లేదు, అది మాత్రం కేంద్రానికి పంపించినా ఇది మాత్రం మా ఇష్టం వచ్చినట్టు చేసుకుంటామంటే ప్రజలు వాళ్ళు కూడా గమనిస్తారనే విషయాన్ని మీకు తెలియజేస్తున్నా. సో మరి నేను మీకు ఆల్రెడీ నోట్ ఇచ్చినాను. మరి ప్రజలు అల్టిమేట్గా న్యాయ నిర్ణేతలు. నేను రాహుల్ గాంధీ గారికి కూడా చెప్తున్నా, ప్రతి సంవత్సరం రాహుల్ గాంధీ ప్రతి మీటింగ్లో ఎక్కడ పోయినా కులగణన, అదేవిధంగా ఎంత జనాభా ఉంటే అంత పర్సెంటేజ్ ఇవ్వాలి, సామాజిక న్యాయం అంటూ వారు వేదికలెక్కి మాట్లాడుతుంటారు. మరి తను పాలిస్తున్నటువంటి రాష్ట్రంలో ఏ విధంగా సామాజిక న్యాయం జరుగుతుందో వారు గమనించాలి. అప్పుడే మరి ప్రజలకు కూడా మంచి జరుగుతుంది, మీకు కూడా మంచి జరుగుతుంది. ఆ విషయాన్ని రాహుల్ గాంధీ గారికి కూడా మేము ఈ సభ ద్వారా తెలియజేస్తూ ఉన్నాం. ఇప్పుడు మీకు ఈ రిపోర్ట్ కూడా మేము రాహుల్ గాంధీ గారికి పంపుతారు. ఆ విషయాలు మన జస్టిస్ ఈశ్వరయ్య గారు, అదేవిధంగా ప్రొఫెసర్ తిరుమలి గారు కూడా మాట్లాడతారు. సో మరి తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే బహుజనులు పోరాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో సామాజిక న్యాయం ఏ విధంగా జరుగుతుందనే దానికి ఈ స్టేట్మెంట్ ఒక ఉదాహరణ. పాలకులు ఇప్పటికైనా గమనించి మరి బహుజనులకు సామాజిక న్యాయం చేస్తారని చెప్పి ఆశిస్తూ ఉన్నాం. అది మీ ద్వారా వారికి చేరాలని చెప్పి మా యొక్క ప్రయత్నం. మరి ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి మన ఢిల్లీ యూనివర్సిటీ విశ్రాంత ప్రొఫెసర్ ఉన్నారు తిరుమలి గారు, వారు కూడా కొన్ని విషయాలు షేర్ చేసుకుంటారు, వారిని మాట్లాడాల్సిందో కోరుతున్నాను.